సినిమా టికెట్ల రేట్ల పెంపుపై హరీష్ రావుకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. పుష్ప 2 ఘటన తర్వాత బెనిఫిట్ షోల ధరల పెంపు ఉండదని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆ తర్వాత టికెట్ ధరలు పెంచితే 20% సినీ కార్మికులకు ఇవ్వాలని కండిషన్ కూడా పెట్టామన్నారు. తాను హైదరాబాద్లో లేని సమయంలో టికెట్ల పెంపుపై జీవో వచ్చిందన్నారు. సీఎం రేవంత్ మంత్రుల శాఖలో తలదూర్చట్లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గతంలో పుష్ప 2 సంబంధించిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇక ముందు బెనిఫిట్ షో కొత్త రేట్లు ఇవ్వమని చెప్పి అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారు ప్రకటించిన మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు సవరించి మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఒకవేళ పెంచితే 20% సినీ కార్మికులకు ఇవ్వాలనేది కండిషన్ మీద కొన్ని సినిమాలకు ఇస్తే కోర్టు అబ్జెక్షన్ చేసింది. ఆ సమయంలో నేను హైదరాబాద్లో లేను, మా జిల్లాలో తిరుగుతున్నా. మున్సిపల్ ఎలక్షన్ కాబట్టి జిల్లా మొత్తం నల్గొండ, భువనగిరి 2 జిల్లాలు నేనే చూసుకుంటాను కాబట్టి ఆ సమయంలో జీవో ఇవ్వడం జరిగింది. అంతే తప్ప ఆయన ఇది మంత్రి గారిని చూస్తే జాలేస్తుంది. నా మీద కాదు, మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. 10 ఏళ్ళ అధికారం ఉండి ఒక్క ఎంపీ సీట్ గెలవలేదు నువ్వు. ఈ సిద్దిపేటలో కూడా 2000 మెజార్టీ వచ్చింది. మిమ్మల్ని చూస్తే జాలేస్తున్నాయి. సర్పంచులు 20% కూడా గెలవలేదు మీరు. మా దగ్గర మా ముఖ్యమంత్రి గారు ఏ డిపార్ట్మెంట్లో ఇంటర్ఫియర్ కాడు. ఇది ఒక జాతీయ పార్టీ కాదు. రాజశేఖర్ రెడ్డి లాగా రేవంత్ రెడ్డి గారు కూడా సీనియర్ అయినా జూనియర్ అయినా మినిస్టర్ల డిపార్ట్మెంట్లో ఇంటర్ఫియర్ కాడు. ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్ తీసుకునేదే ఫైనల్ నిర్ణయం. కానీ దానికి సంబంధించి ఆయన సినిమా ఇది గవర్నమెంటా సర్కారా సర్కస్ కంపెనీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అయినా కానీ వాళ్ళకి సమాధానం ఇవ్వాలంటే మాకు సమయం లేదు, వాళ్ళకేం పని లేదు. పని లేక రోజు మాట్లాడతారు. ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందన్నారు హరీష్ రావు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం కలుగుతోందన్నారు. ఎవరి శాఖపై ఎవరు పెత్తనం చేస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా, లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు హరీష్ రావు. ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు, ఇంకో సినిమాకేమో 2 రోజుల ముందే రాజ్య మర్యాదలతో పర్మిషన్ ఇస్తారని అన్నారు. పాలకుడు పాలసీతో ఉండాలి తప్ప పగతో ఉండకూడదన్నారు. ఆస్కార్ స్థాయికి దిగిన తెలుగు సినిమాను స్వార్థ ప్రయోజనాల కోసం బలి చేయొద్దన్నారు హరీష్ రావు. టికెట్ రేట్ల పెంపు విషయం అప్పుడు, అలాగే ఇవాళ తాజాగా కోమటిరెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడో బంద్ చేశాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయే కానీ నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. వేగనే పుష్ప 2లో ఒక మహిళ చనిపోతేనే ఆ బాధలో ఎందుకు ఇచ్చినా అని బాధపడి ఆ రోజే చెప్పిన అసెంబ్లీలో వచ్చి రిటర్న్ నెక్స్ట్ డే ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు సినిమా రేట్లు పెంచబడవు, బెనిఫిట్ షోలు ఇవ్వబడవు. ఆ మాట కట్టుబడి ఆ తర్వాత నేను ఏ ఫైల్ కూడా సైన్ పెట్టలేదు. నేను సినిమా ఇండస్ట్రీ మీద నేను దృష్టి పెట్టదలుచుకోలేదు. సమస్యలు ఉంటే కార్మికులు వస్తే అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ, యాక్టర్లకు కానీ అన్యాయం జరిగితే పేద కళాకారులకు ఇళ్ళ విషయంలో పట్టించుకుందాం. అంతే తప్ప రేట్ల విషయంలో బెనిఫిట్ పెట్టొద్దన్నందుకు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. గతంలో పుష్ప 2 సంబంధించిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇక ముందు బెనిఫిట్ షో కొత్త రేట్లు ఇవ్వమని చెప్పి అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారు ప్రకటించిన మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు సవరించి
మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఒకవేళ పెంచితే 20% సినీ కార్మికులకు ఇవ్వాలనేది కండిషన్ మీద కొన్ని సినిమాలకు ఇస్తే కోర్టు అబ్జెక్షన్ చేసింది. ఆ సమయంలో నేను హైదరాబాద్లో లేను, మా జిల్లాలో తిరుగుతున్నా, మున్సిపల్ ఎలక్షన్ కాబట్టి జిల్లా మొత్తం నల్గొండ భువనగిరి 2 జిల్లాలు నేనే చూసుకుంటాను కాబట్టి ఆ సమయంలో జీవో ఇవ్వడం జరిగింది. అంతే తప్ప ఆయన ఇది మంత్రి గారిని చూస్తే జాలేస్తుంది, నా మీద కాదు మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. 10 ఏళ్ళ అధికారం ఉండి ఒక్క ఎంపీ సీట్ గెలవలేదు నువ్వు, ఈ సిద్దిపేటలో కూడా 2000 మెజార్టీ వచ్చింది. మిమ్మల్ని చూస్తే జాలేస్తున్నాయి. సర్పంచులు 20% కూడా గెలవలేదు మీరు. మా దగ్గర మా ముఖ్యమంత్రి గారు ఏ డిపార్ట్మెంట్లో ఇంటర్ఫియర్ కాడు. ఇది ఒక జాతీయ పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి లాగా రేవంత్ రెడ్డి గారు కూడా సీనియర్ అయినా జూనియర్ అయినా మినిస్టర్ల డిపార్ట్మెంట్లో ఇంటర్ఫియర్ కాడు. ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్ తీసుకునేదే ఫైనల్ నిర్ణయం. కానీ దానికి సంబంధించి ఆయన సినిమా ఇది గవర్నమెంటా సర్కారా సర్కస్ కంపెనీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అయినా కానీ వాళ్ళకి సమాధానం ఇవ్వాలంటే మాకు సమయం లేదు, వాళ్ళకేం పని లేదు, పని లేక రోజు మాట్లాడతారు.